బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును మిస్ వరల్డ్ పోటీదారులు సోమవారం సందర్శించనున్నారు. బుద్ధ జయంతి రోజే ఈ సందర్భన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇక వీరు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇక్కడ పర్యటిస్తారు. విదేశాల్లోని బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించడం లక్ష్యంగా అధికారులు బుద్ధవనాన్ని ఎంపిక చేశారు. ఆసియా దేశాలకు చెందిన దాదాపు 30 మంది అందగత్తెలు నాగార్జున సాగర్కు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం సాగర్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులు సోమవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్లో కృష్ణానది ఒడ్డున ఉన్న విజయ విహార్ అతిథి గృహానికి చేరుకుంటారు. ఇక్కడ నాగార్జున సాగర్ డ్యాం కృష్ణానది కనిపించేలా వెనుక భాగంలో వీరి ఫోటో షూట్ ఉంటుంది. అయితే అనంతరం 5 గంటలకు బుద్ధవనం ప్రాజెక్టుకు వెళ్తారు. అక్కడ వీరికి లంబాడా కళాకారులు నృత్యంతో స్వాగతం పలుకుతారు. ఇక మొదట బుద్ధుని పాదాలకు నమస్కరించాక మహాస్తూపం మెట్లపై కూర్చుని ఫోటోలు దిగుతారు. అనంతరం ఈ ప్రాంత విశిష్టత గురించి బుద్ధవనం కన్సల్టెంట్ ఈమని శివనాగరెడ్డి వివరిస్తారు. ఇక ఆ తర్వాత స్తూపం లోపలికి వెళ్లి బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం చేస్తారు. అనంతరం జాతకవనాన్ని సందర్శిస్తారు. అక్కడ ఎల్ఈడి తెరపై తెలంగాణలో బుద్ధుడి జీవితం గురించి వీడియో ప్రదర్శన వీక్షించి తర్వాత విందులో పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును మిస్ వరల్డ్ పోటీదారులు సోమవారం సందర్శించనున్నారు. బుద్ధవనం జయంతి రోజునే ఈ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇక వీరు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇక్కడ పర్యటిస్తారు. విదేశాల్లోని బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా అధికారులు బుద్ధవనాన్ని ఎంపిక చేశారు. ఆసియా దేశాలకు చెందిన దాదాపు 30 మంది అందగత్తెలు నాగార్జున సాగర్కు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం సాగర్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక మిస్ వరల్డ్ పోటీదారులు సోమవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్లో కృష్ణానది ఒడ్డున ఉన్న విజయ విహార్ అతిథి గృహానికి చేరుకుంటారు. ఇక్కడ నాగార్జున సాగర్ డ్యాం కృష్ణానది కనిపించేలా వెనుక భాగంలో వీరి ఫోటో షూట్ ఉంటుంది. అనంతరం 5 గంటలకు బుద్ధవనం ప్రాజెక్టుకు వెళ్తారు. అక్కడ వీరికి లంబాడా కళాకారుల నృత్యంతో స్వాగతం పలుకుతారు. మొదట బుద్ధుని పాదాలకు నమస్కరించాక మహాస్తూపం మెట్లపై కూర్చొని ఫోటోలు దిగుతారు. అనంతరం ఈ ప్రాంత విశిష్టత గురించి బుద్ధవనం కన్సల్టెంట్ ఈమని శివనాగరెడ్డి వివరిస్తారు. తర్వాత స్తూపం లోపలికి వెళ్లి బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం చేస్తారు. అనంతరం జాతకవనాన్ని సందర్శిస్తారు. అక్కడ ఎల్ఈడి తెరపై తెలంగాణలో బుద్ధుడి జీవితం గురించి వీడియో ప్రదర్శన వీక్షించి తర్వాత విందులో పాల్గొంటారు.